నమస్కారం. కేనేట్ న్యూస్ కి స్వాగతం. దళిత నేత కాంగ్రెస్ ఎమ్మెల్యే టికారాం జుల్లి శ్రీరామనవమి రోజు రాముడి గుడికి వెళ్తే గుడి మైలపడిందని సంప్రోక్షణ చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీజేపీ పాలిత రాజస్థాన్ లో ఈ ఘటన జరిగిందన్నారు. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో ఉండడం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం అనేవి కేవలం మాటల్లోనే ఉన్నాయి, అవి చేతల్లో చూపించాలని చెప్పారు. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలపై వివక్ష పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో పూల విగ్రహం ఏర్పాటుకై కవిత మంగళవారం ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేశారు. సందర్భంగా కవిత మాట్లాడుతూ, అయోధ్య రాముడి గుడికెడితే బీజేపీ ప్రభుత్వం గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని ఆహ్వానించలేదన్నారు. గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయినా గౌరవం దక్కకపోతే పోరాటం తప్ప మనకు ఇతర మార్గమేముందని ప్రశ్నించారు. బాన్స్వాడ ప్రాంతంలో ఒక ఛాయ్ దుకాణంలో 2 గ్లాసుల పద్ధతి ఇంకా ఉందని చెప్పారు. బీసీలు, ఎస్సీలకు వేరే కప్పులో ఛాయ్ పోసే పరిస్థితి అక్కడ ఇంకా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అనేక సందర్భాల్లో ఇప్పటికీ అవమానాలు జరుగుతున్నాయన్నారు. బీసీల కోసం ఎందుకు ధర్నాలు చేస్తున్నారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. బీసీల సమస్యల పట్ల ఆవేశం, ఆవేదన నుంచి పుట్టుకొచ్చినవే ఈ ధర్నాలని పేర్కొన్నారు. ఇంకా మనం ఎస్టీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఇవన్నీ కరెక్టేనా, మాట్లాడొచ్చా అని అంటున్నారు. నేను ఒక పేరు చెప్తా మీకు. ఈరోజే అన్ని వార్తాపత్రికలలో ప్రముఖంగా వచ్చింది, టికారాం జుల్లి. టికారాం జుల్లి ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడి నుంచి భారతదేశ చరిత్ర ఒక మలుపు తిరగాలి, బీసీ ఉద్యమ చరిత్ర ఒక మలుపు తిరగాలి. ఎందుకోసం చెప్తున్నా అంటే, మనం మాట్లాడుతుంటే మనమేదో లేనిది కొత్తగా సృష్టించి మాట్లాడుతున్నట్టు చాలా మంది మన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, టికారాం జుల్లి. రాజస్థాన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఈయన అసెంబ్లీలో. మొన్న శ్రీరామనవమి జరిగితే, నేను ఎప్పుడో చరిత్ర చెప్తలేను, వర్తమానం ఇయాలటి విషయం చెప్తున్నా. శ్రీరామనవమి నాడు ఈయన రాజస్థాన్లో ఒక రాముడు గుడి దగ్గరికి పోయిండు. ఈయన పేరు టికారాం జుల్లి, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఆపోజిషన్ పార్టీ లీడర్. అందరితో పాటు ఆయన కూడా శ్రీరాముడి గుడికి పోతే, ఆ గుడికి పోయి బయటకు వచ్చిన తర్వాత పాలతోని రాముణ్ణి క్షీరాభిషేకం చేసుకొని మా గుడి మైలబడ్డదని ఇయాలటికి కూడా మాట్లాడుతున్నటువంటి దౌర్భాగ్య నాయకులు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి నిజంగా షేమ్. డెమోక్రసీ అని చెప్పుకుంటున్నాం, డెమోక్రసీ అని చెప్తున్నాం, ప్రజాస్వామ్యం అని చెప్తున్నాం, సమానత్వం అని చెప్తున్నాం, స్వేచ్ఛ అని చెప్తున్నాం, సోదరభావం అని చెప్తున్నాం. కానీ మాటల మటుకే ఉన్నది, అది చేతలల్లో కానొస్తలేదు. అందుకే ఇట్లాంటి వేదికలు కావాలి, అందుకే ఇట్లాంటి దీక్షలు కావాలి, అందుకే ఇట్లాంటి ధర్నాలు కావాలి, అందుకే అట్లాంటి కళాకారులు కావాలి. అందుకే మనందరం కూడా పిడికిలెత్తాలి, ఉద్యమించాలి. ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడినా దయచేసి మీరు దానికి వెనక్కి వెళ్ళొద్దు. బాన్స్వాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కళ్ళు బాధితులను వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కల్తీ కళ్ళు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. కళ్ళు సేవించి అస్వస్థకు గురైన 69 మంది నిన్న ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో బాన్స్వాడ ఆసుపత్రిలో వారిని నేడు రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపత్కర పరిస్థితుల్లో వారిని బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారన్నారు. పలువురు బాధితులను కామారెడ్డి మరియు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. వారంతా ప్రాణాపాయ స్థితి నుండి కోలుకున్నారని తెలిపారు. ఈ కల్తీ కళ్ళు డ్రగ్స్ లాంటిదని, వాటికి ప్రజలు దూరంగా ఉండడం మంచిదని బాధితులకు విజ్ఞప్తి చేశారు. కల్తీ కళ్ళు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. కళ్ళు తాగి అస్వస్థతకు గురైన వారికి ప్రత్యేక వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఎక్సైజ్ శాఖ అధికారులు, బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తదితరులు ఉన్నారు. ఏమో హుషారున్నావా? నిన్నటికి ఇప్పుడు హుషారైనావా? మంచుకున్నావా? టిఫిన్ చేసినావా? అడ్డమైన కళ్ళది, ప్రాణాలు పోయే కళ్ళది.
హుషారున్నావు మరి టిఫిన్ చేసినావా? కల్తీ కళ్ళు తాగటం వల్ల దాదాపు ఒక 60 మంది అస్వస్థతకు గురయ్యారు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని గమనించి కొంతమంది నిజామాబాద్ పంపించారు. మరొక 2-3 వారి అవసరాల నిమిత్తం వైద్య నిమిత్తం కామారెడ్డి కూడా ఇప్పుడే తరలించారు. డాక్టర్లు తగు చర్యలు తీసుకోవడం వల్ల సిబ్బంది వెంటనే స్పందించడం వల్ల వారికి ఏలాంటి ప్రమాదం లేకుండా కాపాడగలిగారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా చెప్పేది చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం కాదు, ఇది అరికట్టాలి. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాడం అనేటువంటి పరిస్థితి వస్తుంది. మీరు అన్నట్టుగా డ్రగ్స్ ఎంతో ఇదంతే. డ్రగ్స్ వల్ల ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ రకమైన అనారోగ్యానికి వస్తుందో ఇది కూడా డ్రగ్స్తో సమానమే. మిగతా ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్స్తో సమానమైనటువంటి కల్తీ కల్లు మందులను పూర్తి స్థాయిలో అరికట్టవలసినటువంటి బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది. ఎక్సైజ్ కమిషనర్కు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్కు, ఎక్సైజ్ కమిషనర్ గారి నా విజ్ఞప్తి, ఇది పునరావృతం కాకుండా దీని కారకులైనటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్య తీసుకోండి. ఎవరిని కూడా ఉపయోగించకండి. ఏ ఒత్తిడి వచ్చినా మీరు దాన్ని పక్కన పడేసి ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ అధికారులకు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారికి, తర్వాత సబ్ కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. శ్రీరామనవమి పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీరామ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీరాముడు, సీతాలక్ష్మణ్, హనుమంతుడి వేషధారణలో అందరినీ అలరించగా మరికొంతమంది ప్రత్యేక కోలాటాలు, నృత్యాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. పాత బస్టాండ్ మీదుగా కమాండ్ రోడ్, స్టేషన్ రోడ్, సుభాష్ రోడ్, జేపీఎన్ చౌరస్తా నుంచి సిరిసిల్ల రోడ్, నిజాం సాగర్ రోడ్, కొత్త బస్టాండ్, అశోక్ నగర్ మీదుగా శోభయాత్ర కొనసాగింది. సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. हमारी सब पे नजर राम की रोटी रहेगा
సంపన్నులతో సమానంగా పేదలకు సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్మన్ అన్నారు. చౌక ధర దుకాణాల ద్వారా పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందుతుందని పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్దగుజ్జు తాండాలో బాణసూపి వినోద్ ఇంట్లో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తో పాటు పలువురు అధికారులు సహపంక్తి భోజనం చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చౌక ధర దుకాణాల ద్వారా పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సన్న బియ్యం పేదలకు అందించాలనే ఉద్దేశంతో అర్హత గల ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. అంతకుముందు సన్న బియ్యం అన్నం ఎలా ఉంది, కుటుంబంలోని వ్యక్తుల సంఖ్య, ప్రతి నెల ఎన్ని కిలోల బియ్యం వస్తున్నామని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. आता आता लोकल स्कूल प्राइमरी ఎస్ఆర్ఎన్కే కళాశాల కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ నెల 24న కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించడానికి నిర్ణయించారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించారు. కామారెడ్డి జిల్లా బాజ్వాడ పట్టణంలో 1998 సంవత్సరంలో స్థాపించబడిన ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల కమిటీ నిర్ణయించింది. సిల్వర్ జూబ్లీ వేడుకలను ఈ నెల 24వ తేదీన నిర్వహించడానికి కళాశాల కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లపై కమిటీ సభ్యులు విస్తృతంగా చర్చించారు. కళాశాల అభివృద్ధికి తోడ్పడిన వారిని విశిష్ట అతిథులుగా పూర్వ విద్యార్థులను ఈ వేడుకలకు ఆహ్వానించాలని నిర్ణయించారు. కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారిని ఈ వేడుకలకు ఆహ్వానించేందుకు కమిటీ సభ్యులు నిర్ణయించారు. రజతోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హ్యాండ్ టు హ్యాండ్ కొట్టాలి. కాంప్లైంట్ స్థాపించబడి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కళాశాల రజతోత్సవాలను జరుపుకోవాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ పూర్వ విద్యార్థులలో ఉద్యోగాలు సంపాదించినటువంటి అభ్యర్థులను ఆహ్వానించి ఈ నెల 24వ తేదీ గురువారం నాడు ఈ రజతోత్సవం జరుపుకోవడానికి కమిటీ తీర్మానించింది. వేలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వాళ్ళ జీవితాలకు బాటం వేసుకున్నారు. వేలాది మంది విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించారు. ఈ కళాశాల అంటే కల్పవృక్షం. ఇతర కార్యాలయంతో పోల్చుకుంటే మేము అన్నిటికంటే మించి ఉత్తీర్ణ శాతాన్ని సాధిస్తున్నాం. దాన్ని మా కళాశాల స్థాపించినప్పటి నుంచి కూడా ఎవరైతే ఇక్కడ పనిచేసిన సమయంలో విద్యార్థులకు మంచి బోధన కలిగించి మంచి ఉత్తీర్ణ శాతం పెంచడానికి పనిచేసినటువంటి అధ్యాపకులు కూడా మా కళాశాల ఉన్నారు. అందరి స్వయం కృషి వల్లనే ఈ కళాశాల ఇంత స్థాయికి వచ్చింది. ఈ కళాశాల కష్టపడి పనిచేసినటువంటి మా అధ్యాపకులు ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నారని మనం ఆహ్వానిస్తాం. మా కళాశాలకు ఒక పేరు కూడా తెలంగాణలో టాప్ 5 కాలేజీలో మా కాలేజీ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఉత్తీర్ణ శాతం కానీ క్రమశిక్షణ కానీ అన్ని విధాలుగా ఈ కార్యక్రమం సక్సెస్ జరుగుతూ ఉంది. దాని మా కమిటీ మెంబర్లు కూడా వీరందరూ వచ్చారు. వారందరి సహకారంతో ఈ రోజు ఫంక్షన్ ని గొప్పలు జరుపుకుంటాం. అందరిని ఆహ్వానిస్తాం. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి పార్టీతో సంబంధం లేదు కాబట్టి అధికారులు వాళ్ళతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారులతో వారు కూడా ఈ సంస్కృతి యొక్క సిల్వర్ జూబ్లీకి రావడానికి అంగీకరించారు.
24 తారీఖు ఉదయం 10:10 నుంచి మొదలు పెడతాం. మధ్యాహ్నం వరకు అందరు మాట్లాడతాం. తర్వాత భోజనాలు ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి 150 కోట్ల సొంత మేనిఫెస్టో ఏమైందో బీజేపీ నేతలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పంపర్ లక్ష్మణ్ అన్నారు. చెక్కుల పంపిణీ తప్ప నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదన్నారు. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పంపర్ లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. HCU భూములు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవని చెప్పారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ భూములు ఆక్రమించడానికి బిల్లు తెచ్చిందని ఆరోపించారు. ఆ భూములను అదానీ, అంబానీలకు అంటగట్టాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మోదీ ప్రభుత్వం సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. ప్రతి వ్యక్తి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రమణారెడ్డి 150 కోట్లతో కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎంతవరకు అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కటిగా అన్ని పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. ఇటీవలే సన్న బియ్యం పంపిణీ చేసి దళితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తున్నామని చెప్పారు. తమ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించదు లేదని హెచ్చరించారు. బీజేపీ మోసం చేస్తుంది. 400 ఎకరాల జాగా ఉన్నదన్నారు. 400 ఎకరాలు ఇది గవర్నమెంట్ జాగా, గవర్నమెంట్ ల్యాండ్ని మీరు చేస్తారు. అదే అంబానీ వక్ఫ్ బోర్డు జాగాది చేసి అమ్మాలని చూస్తున్నారు మీరు. దానికి కారణం ఎవరు? దానికి పట్టించుకుంటూ లేరు. అయినా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏం డెవలప్ చేస్తారు? ఖాళీ అసెంబ్లీలో పోయి ముచ్చట్లు మాట్లాడడానికి నేను ఇట్లా చేసినా అట్లా చేసినా అయినా అది అంటాడు. అవన్నీ పనికిరాని. కామారెడ్డి ఏం డెవలప్ చేసినావు? ఏది ఒక్క అభివృద్ధి చేసింది చూపించి నువ్వు. ఎన్నో అభివృద్ధులు చేస్తాను, అది చేస్తాను, ఒక్క అభివృద్ధి లేదు. నువ్వు ఇంకా 10 మాటలు మాట్లాడతావు. ఇక నువ్వు ఇన్ని మేనిఫెస్టో ఇచ్చినావు. ఏది ఒకటేమైనా చేసింది ఉన్నదా? చెయ్యండి. ఎందుక చేసి మాట్లాడు. నువ్వు కామారెడ్డి ఇది చేస్తా, అది చేస్తా, ఉగాది రోజు బండ్ల పండుగ రోజు కుర్చీలు వేసి ఆడలో కూర్చోబెడతాను, అది లేదు. మొన్న శ్రీరామనవమి రోజు కూడా ర్యాలీ తీశాను. నువ్వు గెలవంగానే అన్ని నీ పండుగలన్నీ మర్చిపోయారా? కామారెడ్డి ప్రజలు చూస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్త ఉండు. మా పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. మాది ఎన్నో సంవత్సరాల పార్టీ. ఏదో ఇప్పుడు వచ్చి మీరు ఇలా మాట్లాడుతున్నారని మీ విరవులు బంద్ చేసుకోరు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎన్నో పథకాలు కూడా 4 పథకాలు చేసినాము. ఒకటి బస్సు,
కరెంటుది, గ్యాసు, రైసు, సన్న బియ్యం ఇస్తున్నాం. మీ మోడీ గెలవగానే ఏమన్నాడు? నల్లధనం తెచ్చి మనిషికి ఒక వ్యక్తికి 15 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. అది ఇంతవరకు లేదు. చెప్పే వరకే నా మోడీది, చేసే వరకు లేదా? దమ్మున్న అప్పులకి కొద్దిగా దేర్పిస్తున్నాడు మా రేవంత్ రెడ్డి సార్, మా సీఎం. దాన్ని ఈ బీజేపీ, ఈ బీఆర్ఎస్ కలిపి మమ్మల్ని మోసం, అందరినీ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు మీరు బయట? మేము తెలంగాణని అప్పుల కుప్ప చేసినా మేము కొద్దిగా చేసుకుంటా తెలంగాణ అభివృద్ధి చేస్తున్నాం. మేము ఇంకా ఎన్ని రోజులు మీరు ఇంకా నిద్ర మబ్బులకి నెవ్వుండ్రి ఈ బీఆర్ఎస్, ఈ బీజేపీ. ఇంకా ఎన్ని రోజుల ఈ మాటలు కళ్ళ కబుర్లు చెప్పుకుంటా మీరు ఇంత ఉన్నది 2 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే గారు గెలిచి. ఏది నీ డెవలప్మెంట్? ఏది మేము అడుగుతున్నామా? నీ డెవలప్మెంట్ ఏది? చరిత్ర అనేది చూడు. నువ్వు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినావు, మర్చిపోకు. ఎమ్మెల్యే గారు ఏదున్నా జాగ్రత్త చూసి మాట్లాడండి. మా సార్ గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. అర్హత అనేది నువ్వు పెంచుకో. నువ్వు ఇక్కడ నుంచి వచ్చినావు, కాంగ్రెస్ నుంచి వచ్చినావు, బీజేపీలో పోయినావు. ఏదో ఇప్పుడు నేను ఇట్లా అట్లా చేస్తే కాదు, అన్ని విధాలుగా చూసి ఆలోచించి మాట్లాడు. నువ్వు మా సార్ గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. ఓ మహిళ నడి రోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఓ రాజకీయ నేత తనను వాడుకొని అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు తన కొడుకుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించింది. కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన అంజమ్మ అనే మహిళ రాజకీయ నాయకుడు జూకంటి మోహన్ రెడ్డి తనకు అన్యాయం చేశాడని ఆరోపిస్తూ నడి రోడ్డుపై ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ తనతో మోహన్ రెడ్డి సజీవనం చేస్తే కొడుకు పుట్టాడని తెలిపింది. గతంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డులో భర్త పేరుగా జూకంటి మోహన్ రెడ్డి పేరు ఉందని తెలిపింది. 4 రోజుల క్రితం రేషన్ కార్డు, ఆధార్ కార్డు నుంచి మోహన్ రెడ్డి పేరు తొలగించి శివరాములు అనే పేరును మోహన్ రెడ్డి మార్పించాడని ఆరోపించింది. తన కుమారుడికి మోహన్ రెడ్డి తండ్రి అని ఆందోళనకు దిగింది. వెంటనే DNA టెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. తనకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని రోడ్డుపై భీష్మించుకొని కూర్చుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అంజమ్మకు నచ్చే ప్రయత్నం చేసినా వినలేదు. తనకు న్యాయం చేయాలని పోలీసుల కాళ్లు మొక్కి వేడుకుంది. దీంతో పోలీసులు బలవంతంగా అంజమ్మను పోలీసు వాహనం ఎక్కించేందుకు ప్రయత్నించారు. అయితే అంజమ్మ తనకు న్యాయం చేసే వరకు జరిగేది లేదని భీష్మించి కూర్చుంది. ఘటనా స్థలానికి రాజంపేట ఎస్ఐ పుష్పరాజు చేరుకొని అంజమ్మను సముదాయించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. నాకు న్యాయం జరగాలంటే మీరే. ఈ ఊళ్ళే మొత్తం గెలవనిస్తలేడే మోహన్ రెడ్డి. మోహన్ రెడ్డితోనే ఉంది ఈ ఊళ్ళే. ఒక అమ్మ బుట్ట కూడా నా కొడుకు తండ్రి కావాలి అంతే. నాకు ఏం చూపండి, ఏం చూపండి. అరే జరగాలి అన్న కొంచెం సైడ్ ఇయ్యే. 11 తారీఖు నాడు కేక్ చేసిన మోహన్ రెడ్డి మీద. అయితే నీ కొడుకు కాదా, నువ్వు అనలేవా రూపాయి ఇమ్మన్నా, చారని ఇమ్మన్నా, నా ఆధార్ కార్డులు ఎందుకు కొట్టేపించినావు అని అడిగితే సపోర్ట్ చేస్తలేడు. మోహన్ రెడ్డి కూడా వచ్చిండు పోలీస్ స్టేషన్లో, వచ్చిండు సపరేట్గా పోయిండు. ఆయన దొంగ కాయిదాలు పెట్టిండు. నా కొడుకు ఆధార్ కార్డు అది ఈ స్కూల్లో సర్టిఫికెట్లు కూడా కొట్టేపించిండు. ఎప్పుడు 5వ తరగతిలో బీసీ కాలనీ స్కూల్లో చదివిండు. వారికని అందులో చాలాన్ని కట్టుకొని అంగన్వాడీ మేడం లేదా, అంగన్వాడీ మేడం దగ్గరికి పోయి ఫస్ట్ నాకు సర్టిఫికేట్ ఇచ్చింది జాయిన్ చేసినప్పుడు. మళ్ళీ ఆయనకు దొంగ సర్టిఫికేట్ ఇస్తే ఈ ఆఫీస్లో కొట్టేపించిండు. శివరాములను పెట్టిండు. ఓడ శివరాముడు తోలుకరావాలంటున్నా నేను. ఆడే భర్త అనంట. నాకు నా కొడుకు ఆయన మోహన్ రెడ్డి కుట్టలేడంట. మరి శివరాముడు అంటే ఇప్పుడు ఎస్ఐ దగ్గర కూడా శివరాములని ఫైల్ పెట్టిండు. ఓడ శివరాములు తోలుకరావాలి. తోలుకొస్తేనే అది ఏదో నిర్ణయం అవుతుంది. అంతదాకా నేను లేవా.
నాకు ఏదన్నా ఒక నిర్ణయం కావాలి, ఆధార్ కార్డులు కావాలి. నాకు ఆధార్ కార్డులు కొట్టేపించిండు. ఇంతకుముందు కేసు చేస్తే అది పొదిగరిచి మారిండేమని చెప్పి అప్పుడు కేసు కొట్టేపించిన. మళ్ళీ ఇప్పుడు టీవీ టార్చర్ పెడుతుండు. నేనేం దీన్ని బతకాలి? నేను ఎట్లా బతకాలి? నా పిల్లగాడు ఎట్లా బతకాలి చెప్పు? చదువు కూడా చదువుకుంటలే నా కొడుకు. నాకు నాన్న కావాలి మమ్మీ అంటుండు. నాకు నాన్న ఎవడో చూపెట్టమంటుండు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.